నమస్తే. ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఒక్కో మతానికి ఒక్కో దేవుడు, ఒక్కో పవిత్ర గ్రంథం, ఒక్కో ప్రవక్త ఉన్నారు. కానీ మనం హిందూ మతం అని పిలుచుకునే సనాతన ధర్మం గురించి ఒక ప్రశ్న మిమ్మల్ని ఎప్పుడైనా వేధించిందా? అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? ఇది కేవలం గుడిలో పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం మాత్రమేనా? లేక ఇది మతానికి మించినదా? మరికొందరికి ఉండే సందేహం, అసలు ఈ ధర్మం ఎప్పుడు పుట్టింది? దీనిని ఎవరు స్థాపించారు? క్రీస్తు పూర్వం అని కొందరు, కాదు లక్షల ఏళ్ల క్రితం అని కొందరు అంటారు. అసలు నిజమేంటి? ఈ రోజు ఈ వీడియోలో మన మూలాల్లోకి వెళ్లి సనాతన ధర్మం వెనుక ఉన్న అసలైన అర్థాన్ని, అది పుట్టిన సమయాన్ని సైంటిఫిక్ గా, లాజికల్ గా తెలుసుకుందాం. వెల్కమ్ టు సర్వం వాణి. ధర్మం వర్సెస్ మతం. ధర్మ ఇస్ నాట్ రిలిజన్. ముందుగా ఒక విషయం క్లియర్ గా చెప్పుకోవాలి. మతం వేరు, ధర్మం వేరు. ఇంగ్లీష్ లో రిలిజన్ అంటే ఒక విశ్వాసం. కానీ సంస్కృతంలో ధర్మం అనే పదానికి ఇంగ్లీష్ లో సరైన పదం లేదు. ధర్మం అంటే ధారయతి ఇతి ధర్మః. అంటే ఏదైతే ఈ విశ్వాన్ని ధరించి ఉంటుందో, నడిపిస్తుందో అదే ధర్మం. సింపుల్ గా చెప్పాలంటే అది ఒక బాధ్యత లేదా ఒక గుణం. ఉదాహరణకు నిప్పు తీసుకోండి. నిప్పు యొక్క ధర్మం వేడి మరియు వెలుతురు. ఆ వేడిని నిప్పు నుండి వేరు చేయలేం కదా. అలాగే చక్కెర యొక్క ధర్మం తీపి. అలాగే మనిషి యొక్క ధర్మం మానవత్వం, సత్యాన్ని వెతకడం, ప్రకృతితో కలిసి బతకడం. సనాతన ధర్మం చెప్పేది ఇదే. నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం. అందుకే దీన్ని వే ఆఫ్ లైఫ్, జీవన విధానం అంటారు. సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? ఇప్పుడు రెండో ముఖ్యమైన ప్రశ్న, ఇది ఎప్పుడు పుట్టింది? క్రిస్టియానిటీకి జీసస్ ఉన్నారు, ఇస్లాంకి మహమ్మద్ ప్రవక్త ఉన్నారు, బౌద్ధానికి బుద్ధుడు ఉన్నాడు. మరి సనాతన ధర్మాన్ని స్థాపించినది ఎవరు? రాముడా? కృష్ణుడా? శంకరాచార్యులా? జవాబు ఏంటంటే ఎవరూ కాదు. అవును, సనాతన ధర్మానికి ఒక స్థాపకుడు లేరు. ఎందుకంటే ఇది మనిషి సృష్టించింది కాదు. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని అంటే గ్రావిటీ కనుగొన్నారు. అంత మాత్రాన గ్రావిటీని న్యూటన్ పుట్టించాడా? లేదు కదా. న్యూటన్ పుట్టక ముందు కూడా గ్రావిటీ ఉంది, మనుషులు అంతం అయ్యాక కూడా గ్రావిటీ ఉంటుంది. న్యూటన్ కేవలం ఉన్నదాన్ని గుర్తించాడు. సనాతన ధర్మం కూడా అంతే. ఋషులు, యోగులు తమ తపస్సు ద్వారా ఈ విశ్వం ఎలా నడుస్తోంది, మనిషి ఎలా బతకాలి అనే సత్యాలను దర్శించారు. ఆ సత్యాలే వేదాలు అయ్యాయి. అందుకే వేదాలను అపౌరుషేయాలు, ఆథర్లీస్ అంటారు. అంటే ఏ మనిషో రాసినవి కావు, విశ్వంలో ఉన్న శబ్దాలను ఋషులు విన్నారు అంతే. సనాతన అంటే అర్థం ఏమిటి? ఇక సనాతన అనే పదానికి అర్థం ఎటర్నల్. అంటే దీనికి ఆది లేదు, అంతం లేదు, నో బిగినింగ్, నో ఎండ్. ఇది ఎప్పుడు పుట్టిందో చెప్పడానికి డేట్ లేదు. సృష్టి ఉన్నంత కాలం ఈ ధర్మం ఉంటుంది. చరిత్రకారులు, హిస్టోరియన్స్ సింధు నాగరికత అని, వైదిక కాలం అని 5000 ఏళ్లు, 10,000 ఏళ్లు అని లెక్కలు వేస్తారు. కానీ సనాతన ధర్మం ప్రకారం కాలం లీనియర్ కాదు. అంటే ఒక గీతలాగా వెళ్ళదు. కాలం ఒక చక్రం. యుగాలు మారుతూ ఉంటాయి. సృష్టి జరుగుతుంది, ప్రళయం వస్తుంది, మళ్లీ సృష్టి జరుగుతుంది. కానీ ఈ ధర్మం మాత్రం ఆత్మలాగా శాశ్వతంగా ఉంటుంది. అందుకే దీనికి సనాతన అని పేరు వచ్చింది. చివరగా ఒక్క మాట, సనాతన ధర్మం ఎప్పుడూ నన్ను మాత్రమే నమ్ము అని చెప్పలేదు, సత్యాన్ని తెలుసుకో అని చెప్పింది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే, కానీ పెద్దలు దానిని వేరు వేరు పేర్లతో పిలుస్తారు. ఇందులో సైన్స్ ఉంది, గణితం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది, ఆయుర్వేదం ఉంది. అన్నింటికీ మించి మనిషిని మనిషిగా, దైవంగా మార్చే మార్గం ఉంది. కాబట్టి మనం గర్వంగా చెప్పుకుందాం, మనం ఆచరిస్తున్నది కేవలం ఒక మతం కాదు, అదొక అద్భుతమైన, అనంతమైన జ్ఞాన సాగరం. ఈ వీడియో మీకు నచ్చితే మన సంస్కృతి గొప్పతనం గురించి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సర్వం వాణి ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ధర్మం గురించి నలుగురికి తెలియజేయండి. మరో అద్భుతమైన టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. లోకా సమస్త సుఖినో భవంతు.